హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదండి. మా అమ్మ నేను కలిసి అరిసెలు చేయబోతున్నాము ఇవాళ. అరిసెల కోసం అయితే ఫస్ట్ ఒక ఓవర్ నైట్ మొత్తం బియ్యం నానబెట్టుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం అయినా పర్లేదు, మామూలుగా సోనా మసూరి రైస్ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. బియ్యం బాగా కడిగి నానబెట్టుకున్నాక ఇలాగా ఒక స్ట్రైనర్ తీసేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలండి. మనం అరిసెల కోసం పిండి అయితే తడిపిండి పట్టించుకోవాలి కదా, అందుకోసమే మిల్లు దగ్గరికి వెళ్ళే ముందు వాటర్ డ్రైన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ లేకుండా చూసుకోండి, బియ్యం తడిగా ఉంటే సరిపోతుంది. ఇంకా పిండి అయితే పట్టించుకొచ్చేసాను. పిండి అయితే ఇలా ఉంది, చూసారు కదా. సో మనం తెచ్చిన వెంటనే పిండి పైన అంతా కూడా ఆరిపోకుండా ఇలాగైతే ప్రెస్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలండి. పిండి ఆరిపోయింది అనుకోండి, అరిసెలు డ్రైగా వస్తాయన్నమాట, విరిగిపోతాయి. ఇంకా తర్వాత అయితే నేను బెల్లం తీసుకుంటున్నాను. పిండి ఏమో 2 కిలోలు ఉందండి. సో నేను బెల్లం అయితే 1.5 కిలో వరకు తీసుకుంటున్నాను. ఇవి ఒక్కొక్క బెల్లం గడ్డ కిలో ఉంటాయండి. సో 1.5 కిలో తీసుకొని ఇలాగా క్రష్ చేసేసుకున్నాను బెల్లం అంతా కూడా. ఇంక ఇప్పుడు ఇది ఒక పెద్ద గిన్నె తీసేసుకొని, గిన్నె అయితే కొంచెం పెద్దది తీసుకోండి, మనం పిండి కలపడానికి వీలుగా ఉండేలాగా చూసుకోండి. ఇంకా 1.5 కిలో బెల్లం అని చెప్పాను కదండి, దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసి మంచిగా బెల్లం అంతా కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. మనకి పాకం రావాలన్నమాట. బెల్లం మంచిగా ఉందనుకోండి, వడకట్టాల్సిన అవసరం లేదు. ఇసుకలాగా అనిపిస్తే ఒక్కసారి వడకట్టేసుకోండి, వాటర్లో బెల్లం అంతా కూడా కరిగాక. అరిసెలు ఎప్పుడైనా కానీ సాఫ్ట్గా రావాలంటే ఇలాంటి మెత్తని బెల్లం తీసుకుంటే అరిసెలు అయితే బాగా వస్తాయండి సాఫ్ట్గా. ఉప్పు బెల్లం తీసుకున్నారనుకోండి, లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఆ బెల్లము. ఆ బెల్లం తీసుకుంటే కనుక అరిసెలు కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. సో నేను అందుకే ఇలాంటి బెల్లం అయితే తీసుకున్నాను. వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అయ్యాక ఇలాగ బురుజు వస్తుందండి. పాకం అంతా కూడా బాగా ఉండపాకం వచ్చే వరకు, మనమైతే ముదురు పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి బెల్లాన్ని. ఇంక ఇప్పుడైతే ఒక బౌల్కి నువ్వులు తీసుకున్నాను, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. ఇంకా పాకం అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకం చెక్ చేసుకోవడానికి కూడా ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పాకం దగ్గర పడిందండి. సో నేను అందుకే ఇప్పుడు ఒక బౌల్కి నువ్వులు వేసేసుకుంటున్నాను, అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. నువ్వులు అలాగే ఇలాచీ పౌడర్ మంచిగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేసుకోవాలండి. పాకం వచ్చే ముందైతే బురుజు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుందన్నమాట. మీకు పాకం మరీ గట్టి బాల్ లాగా ఉందనుకోండి, ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఇంకాసేపు బాయిల్ చేసుకోండి. ఇగోండి మంచిగా బాల్ లాగా రెడీ అయిపోతుందండి. సో పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇమీడియట్గా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పాకం ఏమాత్రం కూడా లేట్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే పిండి వేసుకుంటూ ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలండి. అప్పుడే ఆ పాకంలో పిండి అంతా కూడా మంచిగా ఉడికిపోయి అలాగే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇంకా మనం అరిసెలు చేసుకోవాలంటే ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. అందుకే ఇంకా అమ్మ నేను కలిసి చేస్తున్నాము. ఈ అరిసెలు చేయడానికైతే ఒక 1 అవర్ పట్టిందండి, హార్డ్లీ అంతే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం స్టార్ట్ చేయడానికే లేట్ అవుతుంది. అంటే కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పిండి పట్టించుకొని రావడము ఇవన్నీ లేట్ అండి. అరిసెలు వండడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ పాకం పట్టే ప్రొసీజర్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ట్రై చేశారంటే ఈజీగానే అనిపిస్తుంది. సో కొన్ని చిన్న పొరపాట్లు చేయకుండా ఇలాగా ప్రొసీజర్ ప్రకారం చేసుకున్నారనుకోండి, అరిసెలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా పిండి చూసారా, 2 kgs మొత్తం పట్టిందండి 1.5 కిలో బెల్లానికి. మనం మధ్యలో కలుపుకుంటూ ఇగోండి లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని. వేడిగా ఉంటుంది కాబట్టి గట్టిగా గిన్నెని పట్టుకొని ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఒకళ్ళు పిండి వేసుకుంటూ పట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. అరిసెలు చేయడానికి ఇలా అంటే ఈ చలిమిడి కుదిరితే అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా లాస్ట్లో ఒక 100 గ్రామ్స్ వరకు కొంచెం నెయ్యి వేసుకున్నాము. చలిమిడి రెడీ అయ్యాక ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి అరిసెలు అయితే. నెయ్యి ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది, ఆ స్మెల్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు అలాగే అరిసెలు ఫ్రై అయ్యేటప్పుడు
పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. మనం గంటెతో లేపితే పైకి ఫాస్ట్గా పడిపోకూడదనమాట. ఇలాగ గట్టిగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు చలిమిడి అరిసెల కోసము. ఇంక ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోవాలి. మూత పెట్టే ఉంచుకోవాలి. చలిమిడి ఎప్పుడు కూడా చల్లారకుండా చూసుకోవాలి. చలిమిడి లేట్ అయ్యే కొద్దీ గట్టిగా అయిపోతుందండి. అలాగే పులిసిపోకుండా పిండి కూడా వెంటనే పట్టేసుకోవాలన్నమాట. పాకం పట్టేసుకోవాలి. ఇంకా అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటిది ఒక చెక్క తీసుకున్నాను. ఇంకా పిండి చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత నెయ్యి అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతుంది. ఇంక ఇప్పుడు అరిసెలు చేయడానికైతే స్టార్ట్ చేసేస్తున్నాము. ఏం లేదండి, చలిమిడి అంతా కూడా ఉండలుగా చేసేసుకొని ఒక ఆయిల్ కవర్ తీసేసుకొని దాని మీద రౌండ్గా అరిసెల్లాగా అప్పాల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా ఆయిల్ అయితే 1 లీటర్ వేసుకున్నానండి. నాకు 2 kgs పిండి అంటే మొత్తం ఈ అరిసెలంతా అయిపోయే వరకు ఈ ఆయిల్ అయితే సరిపోయిందండి. ఇంకా కొంచెం మిగిలింది కూడా, ఒక 200 grams వరకు ఆయిల్ అయితే మిగిలింది. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం చిన్న అరిసె వేసి చూస్తున్నాము. ఎంత బాగా పొంగిందో, అరిసెల పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడే అర్థమైపోయిందండి. ఇంకా నెక్స్ట్ 1 by 1 వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. అరిసెలు ఎప్పుడు కూడా ఎక్కువగా అంటే కళాయి నిండా కాకుండా 1, 2 వేసుకుంటూ ఉండండి. అప్పుడైతే మనకి ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా అరిసెలు చూసారా, వేయగానే బాగా పొంగుతున్నాయి కదా. ఇలా ఉంటే అరిసెలు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. మధ్యలో హోల్స్ పడ్డాయి అనుకోండి, అరిసెలు కుదరనట్టే అనమాట. పిండి జావ అయితే అలా హోల్స్ పడతాయండి. సో పిండి జావ అయినట్టు మీకు అనిపించింది అనుకోండి, ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టేసుకొని కాసేపు వేడి చేసుకున్నారనుకోండి, పిండి అయితే గట్టి పడుతుంది. ఇంకా అరిసెలు అన్నీ కూడా ఫ్రై అయ్యాక అరిసెలు ఒత్తుకునే చెక్క మీద వేసేసుకొని 1 by 1 ఒత్తేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మనం తర్వాత తిన్నా కానీ ఆయిల్ లేకుండా ఉంటుంది. ఇలా అయితే చాలా ఆయిల్ ఉంటుందండి. సో తప్పనిసరిగా గట్టిగా అరిసెలు అయితే ఒత్తుకోండి. లేదంటే ఒక 2-3 డేస్కి ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. అందుకే మనం అరిసెలు చేసిన వెంటనే గట్టిగా ఒత్తేసుకున్నాం అనుకోండి, అరిసెలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చేసుకున్న అరిసెలు అయితే మీరు 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఎయిర్టైట్ కంటైనర్లో. అలాగే అరిసెలన్నీ కూడా బాగా చల్లారబెట్టుకోవాలి, బయటే ఉంచాలి ఒక 2 hours వరకు. అరిసెలకి మేమైతే సోనా మసూరి రైసే వాడామండి. అందరూ రేషన్ బియ్యంతో బాగా వస్తాయంటారు కదా, మేము మాత్రం ఈ రైస్ తోటి కూడా బాగా వస్తాయని ప్రూవ్ చేసాం కదా. అంత బాగా వచ్చాయి అరిసెలు మాత్రము. ఇంకా అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి వేడివేడిగా. సంక్రాంతి స్పెషల్ అరిసెలు మీరు అందరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. మేము చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేశారనుకోండి, చాలా బాగా వస్తాయి. అరిసెలు చూసారా ఎంత బాగున్నాయో, అక్కడక్కడ నువ్వులు కనిపిస్తూ లైట్గా రెడ్ కలర్లో గోల్డెన్ కలర్లో బాగున్నాయి కదండి చూడ్డానికి. ఇంకా మనం ముదురు రంగు కాల్చుకున్నామనుకోండి, అరిసెలు అయితే క్రిస్పీగా ఉంటాయి. ఈ కలర్లో ఉంటే అరిసెలు మనకి 10 days 15 days అయినా కానీ సాఫ్ట్గా మంచిగా ఉంటాయి అన్నమాట. బయటేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా ఉంటాయి. సో మీరు అందరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు టెక్స్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Bye bye.